కాంగ్రెస్ పార్టీ స్థాయి పెరిగిందా? లేకపోతే గనక జనం ఆలోచనల్లో ఏమన్నా మార్పొచ్చేస్తుందో తెలియట్లేదు. లేదా ఇలాంటి సిల్లీగా ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారో తెలియదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు సీట్ల కోసం గొడవ పడ్డారంటే ఒక అర్థం ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం ప్రయత్నించారు. ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు గెలుస్తామన్నటువంటి ఉద్దేశంతో ఒక సీటుకి నలుగురు పోటీ పడ్డారంటే, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావడమే కష్టమైనటువంటి చోట్ల ఒక పక్కన కుప్పంలో మొన్న గొడవ, సీటు దక్కలేదని, ఇవాళ ఏదో 2 చోట్ల మళ్ళీ రాజమండ్రి దగ్గర అక్కడేదో 2 నియోజకవర్గాలకు సంబంధించి రాజమండ్రిలో సమావేశంలో ఆశావహులు కొట్లాడారట, తిట్టుకున్నారట, అరుచుకున్నారట. పాపం వాళ్ళు ఎవరో నిజంగా ఆ స్థాయికి కాంగ్రెస్ ఎదిగింది అనుకుంటున్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొన్ని ఏంటంటే డ్రమటైజ్ చేస్తుంటారు, ఏదో బాగా హైప్ ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి అట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు తెలియదు. ఒక ఆస్పెక్ట్లో బెటర్, భారతీయ జనతా పార్టీ మైనస్ అయిందని కాంగ్రెస్ క్యాష్ చేసుకుంది. నేను మొదటి నుంచి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కనుక ఇండివిజువల్గా ఉంటే అనేక మంది ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేనలో సీట్లు దక్కలేదో, తెలుగుదేశం పార్టీ జనసేన కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వాళ్ళందరూ ఇటుకు వచ్చేస్తారు అన్నాడు. ఇప్పుడు అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీటు దక్కని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీలోకి, అట్లాంటి అవకాశాలు బీజేపీకి వచ్చేది. ఇప్పుడు ఆ యాంగిల్లో ఉందంటే ఒక అర్థం ఉంది. ఏది బీజేపీది అంటే, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ డిపాజిట్లు వస్తాయంటే వీళ్ళ ద్వారా ఎంతవరకు కథ నడుస్తుంది, ఇది ఏ కోణంలో నుంచి జరుగుతుంది అన్నది మాత్రం రాబోయే రోజుల్లో తేలుతుంది.